ونصلي على رسوله الكريم అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థినీయులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు ఉమ్మడి పౌరస్మృతి భారతదేశంలో సాధ్యమేనా? అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీనహ్. దీని అర్థం ఏమిటంటే, ఈనాడు నేను మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను, మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా అంగీకరించాను. భారతదేశంలో ఈ దశాబ్దంలో లేచిన అలుజడుల్లో యూనిఫామ్ కామన్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌరస్మృతి లేదా చట్టం ఒకటి. భారతదేశంలో 16 పెద్ద మతాలు, వందల కుల వ్యవస్థలు, వేల వర్గాలు ఉన్నాయి. మరి ఇటువంటి భిన్న సంస్కృతులు కలిగిన దేశంలో అందరికీ ఒకే చట్టం సాధ్యమేనా అన్న అంశంపై కొద్దిగా ఆలోచిద్దాం రండి. ఒకవైపు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ రాజ్యాంగ స్వరూపాన్ని తీసుకొని తయారైనది మన భారత రాజ్యాంగం. అమెరికాను ఎప్పుడైనా పరిశీలించిందా? అక్కడ ఉమ్మడి పౌరస్మృతి లేదు. అక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక విభిన్న చట్టం ఉంది. ఎందుకంటే అక్కడ అనేక మతాలు, అనేక తెగలు, జాతులు ఉన్నాయి. వాటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు కూడా వేరు. ఫ్రాన్స్లో కూడా అలాగే ఉంటుంది. కానీ ఇంగ్లాండ్లో ఉమ్మడి పౌరస్మృతి ఉంది. ఎందుకంటే అది చిన్న దేశం, అక్కడ మతాలు కూడా తక్కువే. ఇక భారతదేశంలో రాజ్యాంగంలోని 14వ అధికరణం వ్యక్తి స్వేచ్ఛను ఇస్తుంది. 25వ అధికరణం మత స్వేచ్ఛను ఇస్తుంది. ఉమ్మడి పౌరస్మృతిలో ఈ 2 ప్రధాన అధికరణలు, 2 ప్రాథమిక హక్కులు కొట్టుకుపోతాయి. ఈశాన్య రాష్ట్రంలో ఉన్న ప్రజలు అధికులు గిరిజనులు కాబట్టే వారు 1970లో భారతదేశంతో తమ సాంప్రదాయక విషయంలో భారతీయ చట్టాలు చెల్లవు, గిరిజన చట్టాలు మాత్రమే మేము అంగీకరిస్తాము అని భారత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంతోనే ఆర్టికల్ 371 ఏబీలు ఉనికిలోకి వచ్చాయి. మరి వీటిని ఉమ్మడి పౌరస్మృతిలోకి తేగలమా లేదా తీసేయగలరా? ఇక హిందూ మత విషయంలో అనేక కుల వర్గాలు ఉన్నాయి. వాటి సాంప్రదాయాలు, నక్షత్రాలు, గోత్రాలు కూడా వేరువేరు. ఇందుకు ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నాను. ఉత్తర భారతదేశంలో అమ్మాయి అబ్బాయి సంబంధాలు చూసుకునేటప్పుడు 7 తరాల వరకు రక్త సంబంధం ఉంటే వివాహం చేసుకోరు. కానీ దక్షిణాదిన మేనమామ మేనకోడలిని పెళ్లి చేసుకుంటాడు. మరి వీరిని ఉమ్మడి పౌరస్మృతిలోకి తేగలమా? ఇస్లామియ వ్యవస్థలో స్త్రీ పురుషుడి మధ్య వైరుధ్యం వస్తే తలాఖ్ ద్వారా పురుషుడు స్త్రీ నుండి విడిపోయే విధానం ఉంది. అలాగే స్త్రీ హులా అని, తఫ్ఈజే తలాఖ్ అని, ఫస్కే నికాహ్ అన్న 3 హక్కుల ద్వారా పురుషుడి నుండి వెడబాటు పొందగలదు. గిరిజన వ్యవహారాలు, ఇతర మతాల వ్యవహారాలు భిన్న భిన్న దుప్రదాలు కలిగి ఉన్నాయి. మరి మన భారతదేశంలో అందరినీ ఒకే చట్టం కిందకి తెచ్చినా ఆచరణ పరంగా సాధ్యమేనా? సాధ్యమయ్యే పనే కాదు. పరస్పర విభేదాలతో అంతర్యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఏ విధమైతే కులాల వారీగా, మతాల వారీగా రాజ్యాంగబద్ధమైందో వాటి ద్వారానే పౌరులు సుఖశాంతులు పొందగలరు. సృష్టికర్త అయిన అల్లాహ్ భారతదేశాన్ని కాపాడుగాక. చివరిగా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.